మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకి వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్ర, మంచి ఆరోగ్యం ఇచ్చి ఏకోని ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శిరస వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, మరి ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లరా ఆరాధన చేద్దాం. దేవుని పిల్లరా చక్కటి ఆరాధన చేసి దేవుణ్ణి ఆరాధన ద్వారా దేవుని ఆహారం తీసుకుంటే ఆ గొప్ప అనుభూతిలోకి మనం వెళ్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు వారినంట శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక అన్నాడు. ఇంతకీ శాశ్వతం అంటే ఏంటి దేవుని పిల్లారా? అంటే కొంతకాలం ఉండిపోయేది కాదు. ఇవాళ చాలామందిని చూస్తే ఏంటండి మొన్నటిదాకా మందిరానికి వెళ్ళారు కదా, ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళట్లేదంటే నాకు ఇష్టం లేదండి అంటారు. ఇంతకీ మరి ఎందుకు వెళ్ళావు దేవుని పిల్లరా? ఎందుకు మందిరానికి వెళ్ళావు? ఎందుకు రక్షణ పొందావు? ఎందుకు కొన్ని రోజులు ప్రార్థన చేసావు? అంటే ప్రేమ కాదు, అది నటన. దేవుని పిల్లరా, నటన. మీరు ఆలోచించండి. అంటే వెళ్ళి ఆగేయావంటే నీ ప్రేమలో శాశ్వతం లేదు, స్వార్థం ఉంది. మనం చూడండి, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఏం చేయాలా? తాళిబొట్టు కట్టినాక ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నావు, ఇష్టపడేగా తాళిబొట్టు కట్టించుకున్నావు. కొద్ది రోజులకన్నా నాకు నచ్చలేదని తాళిబొట్టు తీసి ఇంట్లో వచ్చి కూర్చుంటున్నారు. అంటే ఏంటి అర్థం? శాశ్వతమైన ప్రేమ కాదు, అవసరాలు తీర్చుకునే ప్రేమ, అవసరాలు తీర్చుకునే కోరికతో కూడిన ప్రేమ అన్నమాట. మరి అట్టే ప్రేమ కలిగిన వారు శాశ్వతమైన ప్రేమతో ఎలా ప్రేమించగలరు దేవుని పిల్లరా? అందుకనే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే ఆ ఇంటికి వారసురాలు అయ్యిద్ది, ఆస్తిని అనుభవించే అర్హత ఉంటుంది దేవుని పిల్లరా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే అతనికి భార్య అయ్యిద్ది, ఆ ఇంటికి వారసులను అందించగలదు, ఆ ఇంటి స్థితిగతులని చక్కగా రాణిలాగా వేలగలదు. శాశ్వతమైన ప్రేమకు అర్థం. అదేమి లేకపోతే మధ్యలోనే విడాకులు తీసుకొని వచ్చి పుట్టింట్లో కూర్చొని ఏడ్చుకుంటా, తిట్టులు తింటా, బాధపడుతూ ఉండాలి. అలాగనే యేసుక్రీస్తును నమ్మి సంఘంలోకి ప్రవేశించిన మనం కూడా శాశ్వతమైన ప్రేమతో మనం ఆయన ప్రేమిస్తేనంట ఆయన కృప మన మీద ఉంటుందంట. ఆయన కృప మన మీదే ఉంటే మన జీవితం భూమి మీద బాగుంటుంది. మరణం తర్వాత శాశ్వతంగా పరలోకానికి వెళ్ళి ఆయన శాశ్వతమైన ప్రేమలో యుగయుగాలు ఉండగలం. అలాగా ఉండే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి ఇచ్చులాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఈ దినం నైనా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నైనా శాశ్వతమైన ప్రేమతో ఎవరైతే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తారో అట్టి వారికి ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్తున్నావు తండ్రి. భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నీ కృపను నిరంతరం పొందేవారుగా ఉండున్నట్లు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి సత్యదేవుడైన నీ వైపు తిరిగి నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఒక రక్షకుడుగా అంగీకరించి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మారు మనసు రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి.
తండ్రి చీకటి నుంచి విడుదల కలుగు చేసి వారికి వెలుగులోకి నడిపించమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే తండ్రి అని నీ వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ అవసరాలు తీరినట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, బిడ్డల ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళి వస్తుండగా, చదువుల నిమిత్తం చిన్నపిల్లలు వెళుతుండగా ఎలాంటి ప్రమాదాలు నీ పిల్లలకు రాకుండా చల్లగా కాపాడి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.